अस्सलामुअलैकुम आदाब, मैं हूं अब्दुल कादर। आइए खबरनामे की शुरुआत करते हैं हेडलाइंस से। चीफ मिनिस्टर रेवंत रेड्डी का महबूबाबाद जिले का दौरा, बारिश से हुई तबाही का लिया जायजा। ब्रिज की दोबारा बहाली के लिए ओहदेदारों को फौरी काम शुरू करने की दी हिदायत। जिले कलेक्टरों को चीफ मिनिस्टर रेवंत रेड्डी की हिदायत, कहा तमाम डिस्ट्रिक्ट्स में हाइड्रा की तर्ज का सिस्टम करके गैर मजाज तामीरात के खिलाफ करे कार्रवाई। तेज बारिश से जिले निर्मल के GNR कॉलोनी में दाखिल हुआ सैलाबी पानी। मिनिस्टर श्रीधर बाबू ने अपने दौरे के दौरान लोगों को मुस्तकिल हल का दिया यकीन। लगातार और मूसलाधार बारिश के बाद तेलंगाना के कई आबी ज़खायर हुए फुल। श्रीसालम डैम के 10 दरवाजे 20 फीट उठाकर छोड़ा गया पानी। संगारेड्डी जिले के अमीनपुर में हाइड्रा की ताज़ा तरीन कार्रवाई। सर्वे नंबर 462 में 18 गुंटे पर बनी तामीरात को किया मनहता। ये थी हेडलाइंस। अब देखते हैं खबरों की तफसील। वज़ीर आला रेवंत रेड्डी ने महबूबाबाद ज़िले का दौरा करते हुए अकीरू वागू से बह गई पानी लेवल पुल और खेतों में तबाहशुदा फसलों का जायज़ा लिया। इस मौके पर CM रेवंत रेड्डी ने वुज़रा श्रीनिवास रेड्डी और सीतक का CM के मुशीर V नरेंद्र रेड्डी और अवामी नुमाइंदों के साथ पूरे इलाके का मुआयना किया और अहदेदारों से तफसीलात तलब की। वज़ीर आला ने इस मौके पर उस जगह का भी मुआयना किया जहां नौजवान साइंसदान अश्विनी और उसके वालिद की कार सैलाबी पानी में बह गई थी। वज़ीर आला ने अहदेदारों को पुल की बहाली का काम फौरी तौर पर शुरू करने की हिदायत दी। बादशाह तेलंगाना के CM रेवंत रेड्डी ने खम्मम जिले के गंगाराम ठंडा सिंगारेड्डी मंडल में नोनावत मूर्तिलाल के अहल खाना से मुलाकात की और हमदर्दी का इजहार किया। वाज़ेह हो कि नोनावत मूर्तिलाल और उनकी साइंसदान बेटी अश्विनी उस वक्त हलाक हो गए थे जब उनकी कार 2 दिन कबल हैदराबाद जाते हुए अकीरू वागू के सैलाब में बह गई थी। वज़ीर आला ने मूर्तिलाल और अश्विनी की तस्वीर को फूलों के हार चढ़ाकर खिराज अक़ीदत पेश किया और मुतासिरा ख़ानदान से हमदर्दी का इजहार किया। उन्होंने अश्विनी के मुतासिरा ख़ानदान को 10 लाख रुपए और एक इंदिरम्मा घर देने का भी ऐलान किया। वहीं अकीरू वागू में सैलाब की वजह से फसल ज़ाया होने वाले किसानों को 10,000 रुपए फ़ी एकड़ मुआविज़ा देने का भी ऐलान किया। గత 3 రోజుల నుంచి అత్యధికంగా కురిసిన వర్షాల వల్ల తీవ్రమైన నష్టం జరగడమే కాకుండా కారేపల్లికి సంబంధించిన తండ్రి కూతుళ్ళు ఈ దారిలో పోతూ వారు మరణించడం అత్యంత విషాదకరం. ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు, బలరాం నాయక్ గారు, రామచంద్ర నాయక్ మేమందరం కలిసి ఆ చనిపోయిన కుటుంబాన్ని వాళ్ళని పరామర్శించి వాళ్ళ కుటుంబానికి ఒక ధైర్యాన్ని రాష్ట్రం ప్రభుత్వం వైపు ఇవ్వాలన్న ఆలోచన, అదే విధంగా తండ్రి కూతుళ్లకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వారు మరణించడం విషాదకరమైన సంఘటన. ఇప్పుడు వాళ్ళ తల్లి మాత్రమే ఉండడం, వాళ్ళ అబ్బాయి మిగిలినరు. చనిపోయిన వాళ్లకు 5 లక్షల రూపాయల ప్రకారం ఒక 10 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఇవ్వడమే కాకుండా ఆ కుటుంబానికి ఇల్లు కట్టుకోవడానికి కూడా ఇబ్బందికర పరిస్థితి ఉంది. ఎంబడే సంబంధిత కలెక్టర్కు మంత్రివర్యులు శ్రీనివాస్ రెడ్డి గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ రోజే వాళ్లకు ఇందిరమ్మ ఇల్లు కూడా మంజూరు చేసి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని. అదే విధంగా చనిపోయిన అమ్మాయి ప్రభుత్వ అధికారిగా ఒక అగ్రికల్చర్ సైంటిస్ట్ గా ఛత్తీస్గఢ్ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వంలో ఛత్తీస్గఢ్ లో ఉద్యోగం చేస్తున్నది. వారు
ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి మరణించారు కాబట్టి కంపాషనేట్ ఏదైనా ఉద్యోగం వల్ల సోదరుడు కూడా ఇవ్వడానికి ఉన్న అవకాశాన్ని కూడా పరిశీలించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ నిర్ణయం తీసుకున్నది. అత్యంత దురదృష్టకరం, ప్రకృతి వైపరీత్యం. ఇంతగా మన మీద ప్రకృతి పగబట్టినట్టుగా పేదల్ని ఈరోజు బలి తీసుకున్నది. అన్ని రకాలుగా ముందస్తు చర్యలు తీసుకున్నా కొంత ప్రాణ నష్టం, కొంత ఆస్తి నష్టం, ప్రభుత్వ ఆస్తులు, ప్రైవేట్ ఆస్తులు కూడా నష్టపోవడం జరిగింది. అందుకే ఈరోజు మంత్రివర్గ సభ్యులందరూ రాష్ట్ర ప్రభుత్వ అధినేతగా గ్రామీణ ప్రాంతాలలో ముఖ్యంగా గిరిజన సోదరులు తండాలలో జరిగిపోయిన నష్టాన్ని వ్యక్తిగతంగా చూడడం ద్వారా వాళ్ళని సంపూర్ణంగా ఆదుకోవాలన్న ఆలోచనతోటి ఈరోజు ప్రభుత్వమే ఇక్కడికి కదిలి వచ్చింది. ఇక్కడికి వచ్చిన సందర్భంగా సీతారామ తండావాసులు ఈ పక్కన ఇంకా 2 తండాలు ఇదే విధంగా ఎప్పుడు అధిక వర్షాలు వచ్చినా ముంపున గురవుతున్నాయి. మేము ఎక్కడైనా సురక్షిత ప్రాంతంలో మేము ఇల్లు కట్టుకొని అక్కడికి తరలిపోతామని చెప్పి స్థానిక శాసనసభ్యుడు ఇక్కడి ప్రజలు నా దృష్టికి తీసుకొచ్చిండ్రు. నేను కలెక్టర్ గారికి ఆదేశాలు ఇస్తున్నా. चीफ मिनिस्टर रेवंत रेड्डी ने अपने महबूबाबाद दौरे के मौके पर ज़िला कलेक्टोरेट में बारिश से मुतालिक जायज़ा इजलास मुनाकिद किया। इस मौके पर उन्होंने सनसनीखेज़ ऐलान किया। वज़ीर आला ने ज़िले कलेक्टरों को हिदायत दी कि वो तमाम अज़ला में हाइड्रा की तर्ज का निज़ाम क़ायम करे और गैर क़ानूनी तामीरात के ख़िलाफ़ कार्रवाई करे। उन्होंने वाज़े किया कि कितना ही दबाव क्यों ना हो, इस सिलसिले में पीछे हटना ही नहीं है। सीएम रेवंत रेड्डी ने कलेक्टर्स को तमाम अज़ला के तालाबों के बारे में जानकारी देने की हिदायत दी। रेवंत रेड्डी ने कहा कि मुस्तक़बिल में ऐसी आफत को रोका जा सकेगा अगर फितरत को महफूज रखा जाए। అందుకే ఎంత ఒత్తిడి వచ్చినా వెనక్కి తగ్గకుండా హైడ్రాన్ తీసుకొచ్చి అధికారులను అప్రమత్తం చేసి ప్రభుత్వం దగ్గర ఉన్న లేక్లకు సంబంధించి చెరువులకు సంబంధించిన వివరాలను సేకరించి ఫుల్ ట్యాంక్ లెవెల్, బఫర్ జోను, అదేవిధంగా క్యాచ్మెంట్ ఏరియాలో అంటే నాలాలు ఏవైతే ఆక్రమించుకున్నో వాటి అన్నిటిని కూడా తొలగించే కార్యక్రమం చేపట్టినాం. ఇవాళ ఇది జిల్లాలకు కూడా విస్తరించాలి అని చెప్పి డిమాండ్ వస్తుంది. నేను అనేది ఏంటంటే హైదరాబాద్ పరిమితిలో ఒక ఏర్పాటు చేసిన యంత్రాంగము జిల్లాలలో కూడా మీరు ఇట్లాంటిది ఒక సిస్టమ్ని ఎవాల్యుయేట్ చేసుకోండి. ఎవరున్నా తొలగించాల్సిందే. ప్రకృతి మీద మనం దాడి చేస్తే ప్రకృతి మన మీద దాడి చేస్తుంది. ఈ గుణపాఠం జరిగిన సంఘటనల నుంచి మనం నేర్చుకోవాలి. మనిషి అనే వాడికి ఆలోచన చేసే శక్తి ఉంది కాబట్టి ప్రకృతిని మనం చెరబట్టాలని చూస్తే ఆ ప్రకృతి ప్రకోపిస్తే ఏం జరుగుతో మనం కళ్ళతో చూస్తున్నాము. అది ఉత్తరాఖండ్ కావచ్చు, లేకపోతే తెలంగాణ కావచ్చు, విజయవాడ కావచ్చు, లేకపోతే హైదరాబాద్ కావచ్చు. ఎక్కడైనా ప్రకృతి మీద మనం దాడి చేస్తే అది తప్పకుండా దాని యొక్క దుష్ఫలితాలు మనం చవి చూడవలసిన పరిస్థితి ఉంది. అందుకే నేను స్పష్టంగా అధికారులకు ఆదేశాలు ఇస్తున్నా. నేను ఎంక్వైరీ కూడా ఆర్డర్ చేస్తా. రాష్ట్రం మొత్తం మీద కూడా చెరువుల ఆక్రమణ మీద స్పెషల్ డ్రైవ్ చేపడతా. ఎవరైనా వాళ్ళు ప్రజాప్రతినిధులు అయి ఉండొచ్చు, లేకపోతే ఇతరులు అయి ఉండొచ్చు, లేకపోతే సమాజంలో బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు అయి ఉండొచ్చు. మీరు ఇట్లాంటివి ఏమైనా చేస్తే మీరే స్వయంగా వాటిని సరెండర్ చేస్తే అది మీకు గౌరవంగా ఉంటుంది, ప్రభుత్వానికి వెసులుబాటుగా ఉంటుంది. అట్లా కాకుండా ఏదైనా జరిగితే మాత్రం ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకోవడానికి వెనక్కి తగ్గదు. ఏ ఒత్తిడి వచ్చినా ప్రభుత్వం తట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నది. ఇట్లాంటి విషయాలల్లో ఎక్కడ కూడా ప్రభుత్వము వెనక్కి తగ్గదు. కాబట్టి ఈనాడు ఈ చెరువులకు సంబంధించి, కుంటలకు సంబంధించి, కాలువలకు సంబంధించి, నాలాలకు సంబంధించి స్పష్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. అందుకే కలెక్టర్ గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా. మీ పరిధిలో ముఖ్యంగా మహబూబాబాద్లో ఈ చెరువుల ఆక్రమణ కూడా అధికారిక రికార్డులను మీరు ఒకసారి సమీక్షించుకొని ఈ ఆక్రమణలకు సహకరించిన అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని వరంగల్ మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టేది ఉన్నది. ఎందుకంటే చిన్న వర్షం వచ్చినా వరంగల్ పట్టణం అంతా ముప్పుకు గురవుతుంది.
डिप्टी सीएम भट्टी विक्रमार्का ने आज खम्मम के मधिरा हलके के मोदी गोंडा मंडल, न्यू लक्ष्मीपुरम और पांडे गोपली गांव का दौरा करते हुए सैलाब से मुतासिरा से मुलाकात की। इस मौके पर उन्होंने मुतासरीन के मकानात और फसलों को बराह रास्त जायज़ा लिया और लोगों के नुमाइंदे के तौर पर उनके दर्द को समझा। डिप्टी सीएम ने मुकामी हुकाम को फौरी तौर पर हुकूमत की तरफ से ज़रूरी अशिया तकसीम करने का हुक्म दिया। बादज़ा तमाम लोगों को हौसला दिया कि हुकूमत उनका हर तरह से साथ देगी। बीआरएस पार्टी साबिक वज़रा हरीश राव, जगदीश रेड्डी, सबिता इंदिरा रेड्डी और कई दूसरे कायदीन ने खम्मम के सैलाब से मुतासिरा इलाकों का दौरा किया। बीआरएस कायदीन ने करुणागिरी में सैलाब से मुतासिरा इलाकों का मुआयना किया। इस मौके पर सैलाब मुतासरीन ने उन्हें अपनी परेशानी से वाकिफ़ करवाया और मदद की अपील की। बीआरएस कायदीन ने बगौर समाअत के बाद मुमकिना मदद का यकीन दिया और हौसला अफजाई की। इस मौके पर उन्होंने मुतासरीन में खुराक और ज़रूरी अशिया तकसीम की। साबिक वज़रा हरीश राव, जगदीश रेड्डी, सबिता इंदिरा रेड्डी और बीआरएस पार्टी कायदीन के ग्रुप ने नागार्जुना सागर की बाइन नहर का दौरा किया। इस मौके पर बीआरएस पार्टी कायदीन ने तबाहशुदा बाइन नहर के इलाके का मुआयना किया, फसलें तबाह होने वाले किसानों से मुलाकात की। बादज़ा खम्मम के सैलाब से मुतासिरा इलाकों का भी दौरा किया। सैलाब मुतासरीन में खुराक और ज़रूरी अशिया तकसीम की। साबिक वज़रा हरीश राव, सबिता इंदिरा रेड्डी और दीगर बीआरएस पार्टी कायदीन का एक ग्रुप के खम्मम के दौरे के दौरान खम्मम कांग्रेस कायदीन ने बीआरएस कायदीन की गाड़ियों पर पथराव किया और गाड़ियों के शीशे तोड़ दिए। कांग्रेस कारकुनों के पथराव में बीआरएस कारकुन संतोष रेड्डी की टांग टूट गई। कांग्रेस कायदीन की बीआरएस कायदीन से उस वक्त झड़प हुई जब वो खम्मम में सैलाब मुतासरीन में ज़रूरी अशिया तकसीम कर रहे थे। रियासती वज़ीर श्रीधर बाबू ने आज निर्मल ज़िले का दौरा किया। वाज़ेह हो कि जब भी ज़िले का मरकज़ से बहने वाला सोरुना वागू ओवरफ्लो होता है, जीएनआर कॉलोनी में सैलाब आ जाता है। इस तनाजुर में मकीनों की जानिब से कुछ अरसे से मुस्तकिल हल का मुतालिबा किया जा रहा है। जब ये मामला वज़ीर श्रीधर बाबू की तवज्जो में लाया गया तो उन्होंने मुकामी एमएलए के साथ यहाँ का दौरा करते हुए मुआयना किया। वज़ीर ने यकीन देते हुए कहा, रियासती हुकूमत कॉलोनी के मकीनों के मसाइल के मुस्तक़बिल हल की सिमत काम कर रही है। उन्होंने कलेक्टर को नाले पर गैर कानूनी तामीरात को फौरी हटाने का हुक्म दिया। आफत के दौरान सैलाब से बालातर होकर सबको मिलकर काम करने पर जोर दिया। మేము కూడా నిర్మల్ జిల్లాకు రావటం, కడెం ప్రాజెక్టును సందర్శించటం, నేను అక్కడ ఉన్న గౌరవ శాసన సభ్యులు అదేవిధంగా ఈరోజు నిర్మల్ వచ్చాం. ఈ గౌరవ శాసన సభ్యులు మా సోదరులు మహేశ్వర్ రెడ్డి గారు ఈ విషయం ప్రత్యేకించి జిఎన్ఆర్ కాలనీ విషయం కానీ, చెక్ డ్యాం విషయం కానీ, పట్టణానికి సంబంధించి కానీ అంతఃపూర్వకం మరి మా శ్రీహరి గారు, సుగుణమ్మ గారు ఈ ప్రాంతానికి సంబంధించిన ఈ సమస్యలను కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురావటం, దీన్ని పూర్తి స్థాయిలో ఏ విధంగా శాశ్వత పరిష్కారం ఏర్పాటు చేయాలని మరి ఎమ్మెల్యే గారు వచ్చి ఆనాడు ఇరిగేషన్ శాఖకు సంబంధించిన అధికారులతోని మరి ప్రభుత్వం వెంటనే స్పందించి ఈరోజు మళ్ళా ఈ స్వర్ణ ప్రాజెక్టుకు సంబంధించిన నీటి ప్రవాహం ఎక్కువైనప్పుడు ఈ లోతట్టు ప్రాంతాల్లో కట్టుకున్న మా సోదరులకు ఏ ఇబ్బంది రాకుండా ఉండే ప్రయత్నం, దాంట్లోనే ఎప్పుడు కూడా ఇయర్ పర్మిషన్, ఒకసారి చెక్ డ్యామ్ కడితే ఎప్పుడు ఇయర్ పర్మిషన్. నా ప్రాంతంలోనే అసలు చెక్ డ్యాములు కట్టిండ్రు,
అశాస్త్రీయంగా కట్టిండ్రు. మీరు అసెంబ్లీలో నేను ఇదే విధంగా మాట్లాడిన అసెంబ్లీలో అశాస్త్రీయంగా కడితే అక్కడ కూలగొట్టం అంటే ఇంకా కూడా నడుస్తా ఉంది. మరి ఇక్కడ ఎట్లా తెచ్చుకున్నారు నుంచి నేను ఒకటే మిమ్మల్ని కోరుతాను, మీ సహకారం కావాలి. అది శాస్త్రీయంగా ఎంతవరకు కరెక్ట్ ఉంటే మా రైతు సోదరుడు చెప్పి నేను పేరుందో చెప్పింది, శాస్త్రీయబద్ధంగా ఎంతవరకు ఉపయోగపడుతుందో ఆలోచన చేయమని సాంకేతిక నిపుణులతోని మళ్ళొక్కసారి చర్చించి కలెక్టర్ గారి దగ్గరికి హైదరాబాద్ నుంచే ఆ ఇంజనీర్లను పంపించి నీరు ఎక్కువగా ఇప్పుడు అన్న 1 మీటర్ అన్నారు, ఇంకా కొద్దిగా తక్కువ చేయాలని అంటా ఉన్నారు. కొంతమంది మొత్తం తీసేయాలంటారు. నేను కాదమ్మా లాగా అవుతుంది మళ్ళా. कांग्रेस एमएलसी जीवन रेड्डी ने जगतियाल जिले के रायकल मंडी में कई पुलों का दौरा किया। उन्होंने रायकल में पैदाचुरू में पानी के ज़ायद बहाव से होने वाले नुकसानात का जायज़ा लिया और मुनासिब इक़दामात की ओहदेदारों को हिदायत दी। खबरनामे में फ़िलहाल वक्त हुआ है एक शॉर्ट ब्रेक का, जल्द लौटेंगे। ब्रेक के बाद खबरनामे में आपका दोबारा खैर मक़दम है। बढ़ते हैं मज़ीद ख़बरों की जानिब। श्रीसालम आबी ज़ख़ायर के करीब कृष्णा नदी में पानी की आमद का सिलसिला जारी रहने के साथ ही महकमे आबाशी के हुकाम ने डैम के 10 दरवाजे 20 फीट बुलंद उठाकर पानी को नीचे की तरफ छोड़ा। बताया जा रहा है कि 2,99,671 क्यूसिक पानी का इनफ्लो दर्ज किया जा रहा है, जबकि 4,45,367 क्यूसिक पानी छोड़ा जा रहा है। श्रीसालम डैम की मुकम्मल सतह 885 फीट है, जबकि मौजूदा तौर पर पानी की सतह 883 फीट दर्ज की जा रही है। डैम में पानी का कुल ज़खायरा 215 टीएमसी के मुकाबले फ़िलहाल 208 टीएमसी पानी है। रियासती आईटी मिनिस्टर श्रीधर बाबू ने ज़िले कलेक्टर आदिलाबाद राजश्री शाह, ज़िला एसपी गौस आलम और रुकन असम्बली पायल शंकर गंदी श्रीनिवास रेड्डी के हमरा आज मंगल को आदिलाबाद में पेंगंगा नदी सीमेंट फैक्ट्री और आईटी टावर पर तामीराती कामों का पेशरफ्त का मुआयना किया। इस मौके पर उन्होंने अहदेदारों को हिदायत दी कि पानी के बहाव की वजह से नुकसान से बचने के लिए जल्द अज जल्द इक़दाम किए जाए। अहदेदारों से कहा कि महाराष्ट्र के मज़कूरा प्रोजेक्टों में ज़रूरत से ज़्यादा पानी की वजह से ज़िले के लोगों को चौकन्ना रहना चाहिए। इस मौके पर ज़िला कलेक्टर ने कहा, पेंगंगा के ज़ेर कब्ज़ा इलाक़ों में फसलें किसी हद तक ज़रियाब आ चुकी है और ऐसी आफत से निमटने के लिए पुश्ते बनाए जाए और अगर नशीबी इलाक़ों की निशानदही करके ऐसी तामीरात की जाए तो ये फ़ायदा मंद साबित होगा। इस प्रोग्राम में मुतालिका अफसरान, अवामी नुमाइंदे और दीगर ने शिरकत की। बादज़ा रियासती वज़ीर श्रीधर बाबू ने 40 करोड़ की लागत से बनने वाले आईटी टावर के तामीराती कामों का भी मुआयना किया और प्रोजेक्ट इंजीनियर से काम की पेशरफ्त के बारे में दरियाफ्त किया। उन्होंने कहा कि टावर का फ़ेज़ 1 का तामीराती काम जारी है और जनवरी के आखिर तक मुकम्मल हो जाएगा। వ్యవసాయానికి సంబంధించిన భూములు అదేవిధంగా ఎక్కడ ఏ విధంగా నష్టం జరిగిందని ప్రాథమిక అంచనాలతో పాటు మరి పూర్తి స్థాయి అంచనాలను వేయడానికి ప్రభుత్వ యంత్రాంగం ఈ వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత ఎన్యూమరేషన్ చేస్తుంది. నష్టపరిహారం విషయంలో తప్పకుండా రైతులకు అండగా నిలబడే ప్రయత్నం ఈరోజు శాశ్వత పరిష్కారం గురించి వారు ఏదైతే ఫ్లడ్ బ్యాంక్ సంబంధించిన అంశం చెప్తారు, మరి శాశ్వత పరిష్కారం ఏ విధంగా చేయాలనేది మా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తాం.
हाइड्रा ने संगारेड्डी ज़िले के अमीनपुर के सर्वे नंबर 462 में 18 गुंटे अराजी पर तामीर शुदा गैर कानूनी तामीरात को मुनहदम कर दिया। इस मौके पर म्यूनसिपल चेयरमैन तुम्मला पांडू रंगारेड्डी ने उनसे मुतालिक तामीरात के इन्हदाम को रोकने की कोशिश की। इस दौरान जेसीबी को लॉरी के ज़रिए आने से रोकने की कोशिश की गई, ताहम अहदेदारों ने रुकावट को दूर करते हुए कार्रवाई की। म्यूनसिपल चेयरमैन ने इन्हदामी कार्रवाई को रोकने के लिए रेवेन्यू हुकाम से बहस भी की, ताहम तहसीलदार राधा ने वाजे किया कि ये इन्हदामी कार्रवाई हाइड्रा कमिश्नर की हिदायत पर की गई है। గవర్నమెంట్ ల్యాండ్ అక్రమంగా ఎవరైతే ఎంక్రోచ్మెంట్ అయ్యారో వాళ్ళని రిమూవ్ చేయడం జరిగింది. అట్లనే 462 సర్వే నెంబర్లో ఒక 25 గుంటాస్ ఎంక్రోచ్మెంట్ అయి ఉన్నారు. ఆ ఎంక్రోచ్మెంట్స్ కూడా ఇవాళ కంప్లీట్ చేయడం జరిగింది. ఇదంతా హైడ్రా పరిధిలో జరుగుతుంది. ఈరోజు ఎన్ని నిర్మాణాలు కూల్చేశారు మేడం? ఈరోజు ఒక 10 నిర్మాణాలు ఇంకేమైనా అంటే ఇంకా అది కంప్లీట్ డైలీ రొటీన్ వర్క్ బేస్ ఎవరికైనా నోటీసులు జారీ చేయడం కానీ ఆల్రెడీ ఎంక్రోచ్మెంట్ లో ఉన్న వాళ్ళందరికీ నోటీసెస్ ఇష్యూ చేశాము. ఎంతమందికి ఇచ్చారు మేడం నోటీసులు? చెప్తాను. ఇవి ఎప్పటివరకు కూల్చేస్తాము? రొటీన్ ప్రాసెస్ లో జరుగుతుంటుంది. कामारेड्डी ज़िले के बांसवाड़ा की चेतना कॉलोनी वाक़े एक रूम में ममता नामी लड़की की लाश मुश्तबा हालत में पाई गई। मुतालिका पुलिस ने इत्तला पाकर मुकाम वाक़े पहुँचकर जायज़ा लिया और मुकदमा दर्ज करते हुए मुख्तलिफ ज़ावियों से तहक़ीक़ात का आगाज़ कर दिया। पुलिस के मुताबिक ममता का ताल्लुक़ बारनगढ़ी गाँव से है। वो बांसवाड़ा के चेतना कॉलोनी में किराए के कमरे में रह रही थी। गुज़िश्ता 2 साल से एक प्राइवेट अस्पताल में बतौर नर्स काम कर रही थी। रियासती असम्बली के स्पीकर गद्दम प्रसाद कुमार ने दरगाह हज़रत शाह अफजल बयाबानी के उर्स के मौके पर दरगाह वाक़े काजीपेट पहुँचकर हाज़िरी देते हुए चादर गुल पेश की। इस मौके पर दरगाह हज़रत शाह अफजल बयाबानी के सज्जादा नशीन व रियासती हज कमेटी के चेयरमैन सैयद शाह गुलाम अफजल बयाबानी अलमारूफ खुसरो पाशा ने स्पीकर प्रसाद कुमार का पुरतपाक इस्तकबाल किया। इस मौके पर वरंगल की MP डॉक्टर कदियम काविया, हनुमाकुंडा MLA और वर्धनापेट के MLA मौजूद थे। स्पीकर के वरंगल दौरे पर ज़िला एडिशनल कलेक्टर वेंकट रेड्डी और RDO वेंकटेश ने ज़िले इंतज़ामिया की जानिब से स्पीकर प्रसाद कुमार का फूल पेश करके खैर मख्तम किया। 250 साल पुराने दरगाह काजीपेट की दरगाह उर्स में शामिल होने के लिए मैं आज श्री खुशर पाशा जी बुलाए मेरे को, और इस मौके में हमारे लोकल MLA श्री राजेंद्र रेड्डी जी और हमारे MP श्री काव्या जी और MLA श्री नागराज जी और कॉरपोरेशन के चेयरमैन और हमारे एरवली स्वर्णा जी वेंकट और खुसर पाशा साहब के बेटे। अब मैं इलेक्शन से पहले भी ये दरगाह को आके मान के गया। इलेक्शन में कांग्रेस पार्टी जीतना, खुसर पाशा साहब कांग्रेस के लिए काम करना, स्टेट पूरा फिरना, रेवंत रेड्डी जी इस मुल्क के मुख्यमंत्री बनना, कांग्रेस गवर्नमेंट आना बोल के यहाँ दरगाह को मैं मान के गया। वो हिसाब से हुआ और मैं भी MLA जीता और बहुत बड़ा पोजीशन कांग्रेस पार्टी और दूसरे पार्टियां भी सब मिला के मेरे को स्पीकर बनाए। और ये दरगाह बहुत मशहूर दरगाह है। इधर हिंदू मुसलमान पूरे मानते हैं दरगाह को, और ये दरगाह पूरा इंडिया में इसको ये दरगाह को देख के हिंदू मुसलमान भाई भाई के सर का मिल के रहना बोल के एक दुआ मांगता हूँ। आदिलाबाद सब डिविजनल पुलिस ने मंगल को आदिलाबाद टाउन के सेंट्रल गार्डन में बेरोजगारों को मुलाजिमत के मौके फराहम करने के मकसद से एक मेगा जॉब मेले का इनेकाद किया।
इस प्रोग्राम में ज़िला एसपी गौस आलम ने मेहमान खुसूसी की हैसियत से शिरकत की। इस जॉब फेयर में जीएमआर और रक्षा संता के ताउन से एसएससी पास करने वाले मर्द व ख़वातीन को सिक्योरिटी गार्ड्स के तौर पर मौक़े फराहम किए गए। कंपनी के नुमाइंदों ने बताया कि 1 माह की ट्रेनिंग लेने के बाद उन्हें मशहूर हवाई अड्डों, शिपिंग यार्ड्स और जीएमआर कंपनी के ज़ेर इंतज़ाम कंपनियों में सिक्योरिटी गार्ड्स के तौर पर फ़राइज़ सर अंजाम देते होंगे। उन्होंने वाज़े किया कि इस जॉब फेयर में तकरीबन 500 उम्मीदवारों को मुलाजिमत के मौक़े फराहम किए जाएंगे। तो ఇప్పుడు సిఐఎస్ఎఫ్ చూస్తే ఎయిర్పోర్ట్లో ఓన్లీ కోర్ సెక్యూరిటీ చెకింగ్ చేస్తున్నారు. మిగతా అన్ని పని యాక్సెస్ కంట్రోల్, బేసిక్ డాక్యుమెంట్ చెకింగ్ అన్ని ఎయిర్పోర్ట్లో ఇస్ బీయింగ్ డన్ బై సెక్యూరిటీ పీపుల్ ఆఫ్ దిస్ ఏజెన్సీ. ఇది కాకుండా అదర్ ప్లేసెస్లో, పవర్ ప్లాంట్స్లో, హైవేస్లో, ఐటీ ఇండస్ట్రీలో ఎక్కడైనా వాళ్ళకి క్రిటికల్ ఇన్స్టాలేషన్స్ ఉంటాయి, వైటల్ ఇన్స్టాలేషన్స్ ఉంటాయి. అక్కడ సెక్యూరిటీ ఇవ్వడానికి దిస్ కంపెనీ రిక్రూటింగ్ పీపుల్. ఇప్పుడు ఆల్ ఓవర్ కంట్రీలో, తెలంగాణ స్టేట్లో, ఆదిలాబాద్లో అన్ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్ చాలా ప్రాబ్లం ఉంది. ఇట్స్ నేషన్ వైడ్ ప్రాబ్లం, పూరే దేశ్ में है. చాలామంది మేము ఇప్పుడు ఎడ్యుకేషన్ చూస్తే మంచి ఎడ్యుకేషన్. सेंट्रल रिजर्व पुलिस फोर्स कैंपस चंद्रान गुट्टा हैदराबाद में वाक़ दूसरी सिग्नल बटालियन का 56वां 3 रोज़ा यौम तासीस मनाया गया। इस मौके पर 1 सितंबर को परेड ग्राउंड में मेले का इनेकाद किया गया था, जिसमें मुख्तलिफ़ किस्म के नुमाइश स्टॉल्स लगाए गए, जबकि 2 सितंबर को एक अजीमुशान सकाफ़ती प्रोग्राम का भी अहतमाम किया गया और 3 सितंबर आज मंगल के रोज़ को ब्लड डोनेशन कैंप का इनेकाद किया गया, जिसमें बटालियन के अफसरान, मातहत अफसरान और दीगर अहलकारों ने खून का अतिया देते हुए जोश व खरोश का मुजाहरा किया। इस मौके पर सीआरपीएफ के मुख्तलिफ इदारों के अफसरान के साथ साथ साबिक रिटायर्ड अफसरान भी मौजूद थे। और कम्युनिकेशन एक किसी भी फौज का एक ऐसी ज़रूरत ही हिस्सा है, कह सकते हैं कि एक रीढ़ की हड्डी है कम्युनिकेशन, बैकबोन है किसी भी एक सिक्योरिटी फोर्सेस के काम को बखूबी अंजाम देने के लिए। तो उसको हमारे जवान बहुत ही तहे दिल से और बड़ी मेहनत से अंजाम दे रहे हैं और इसमें हमारे इस बटालियन के बहुत सारे सूरवीरों ने शहादत भी दी है और उन्होंने अपनी जान की परवाह न करते हुए अपने देश के लिए उन्होंने अपनी जान कुर्बान कर दी है। तो ये बहुत बड़ा गौरवमय इतिहास इस बटालियन का रहा है और आगे भी मुझे पूरा विश्वास है कि ये बटालियन इसी प्रकार से अपने कार्य को अंजाम देती रहेगी और भारत माता के श्री चरणों में अपने कर्तव्य को नमन करती रहेगी और इसी प्रकार से अपना नाम रोशन करती रहेगी। धन्यवाद। जय हिंद। ड्रग्स कंट्रोल एडमिनिस्ट्रेशन तारनाका सिकंदराबाद में कंधार डायबिटिक सेंटर के इहाते में वाक़े रिटेल आउटलेट कंधार मेडिकल्स पर छापा मारा और फिजिशियन सैंपल्स और एक्सपायर्ड दवाएं जब्त की, जिनकी मालियत 55,000 रुपये बताई गई है, जो गैर कानूनी तौर पर फ़रोख्त के लिए रखी गई थी। मुसद्दिक़ा इत्तला पर ड्रग्स कंट्रोल एडमिनिस्ट्रेशन सिकंदराबाद जोन के अहदेदारों ने ये कार्रवाई की। अलमदीना चैरिटेबल ट्रस्ट मिरियालगुड़ा की जानिब से आज बतारीख 3 सितंबर 2024 को एक निश्त में मुकम्मल कुरान करीम सुनाने वाले हाफिज़ अनस सैफुल्लाह को अल क़य्यूम टूर्स एंड ट्रैवल्स के ताउन से उम्रा के लिए रवाना किया गया। इस मौके पर ट्रस्ट के चेयरमैन मुफ्ती मोहम्मद उमर कासमी, मौलाना वलीउल्लाह कासमी, मौलाना मखदूम, मुफ्ती इमरान, हाफिज़ रफ़ीउद्दीन, हाफिज़ इम्तियाज़ ख़ान व दीगर मौजूद थे। ट्रस्ट के चेयरमैन ने बताया कि ट्रस्ट की जानिब से गरीब और यतीम लड़कियों की शादियों में माली ताउन, गरीब घरानों के बच्चों को तालीमी मैदान में फ़ीस की फ़राहमी, बेवा ख़वातीन में माहाना राशन की तक़सीम और मुफ्त मेडिकल कैंपों के ज़रिए तिब्बी इमदाद वगैरह जैसे रफ़ाही खिदमात जारी है। रब्बिल आलमीन वल आक़िबतु लिल मुत्तक़ीन, अम्मा बाद। नाज़रीन कराम, अल्हम्दुलिल्लाह इस वक्त हम लोग मस्जिद अरफात मिरियालगुड़े के अंदर जमा है, इस माना कर कि यहाँ पर एक मदरसा चलता है, मदरसा मदीनतुल उलूम। यहाँ का एक लड़का हाफिज़ सैफुल्लाह अनस माशाअल्लाह कुरान मजीद को मुकम्मल किया
और एक बैठक में कुरान की सुनाने की सआदत हासिल की। इस खुशी में अल-मदीना चैरिटेबल ट्रस्ट और अल-क़य्यूम टूर एंड ट्रैवल्स के इश्तिराक से इस सआदतमंद लड़के को उम्रे की सफ़र के लिए रवानगी अल्हम्दुलिल्लाह अमल में आ रही है। आज इसीलिए हम सब जमा है। दुआ फरमाए अल्लाह तबारक व तआला अल-मदीना चैरिटेबल ट्रस्ट और अल-क़य्यूम टूर एंड ट्रैवल्स की खिदमत को अल्लाह कबूल फरमाए। आखिर में हेडलाइंस पर डालते हैं एक और नज़र। चीफ मिनिस्टर रेवंत रेड्डी का महबूबाबाद जिले का दौरा, बारिश से हुई तबाही का लिया जायजा। ब्रिज की दोबारा बहाली के लिए ओहदेदारों को फौरी काम शुरू करने की दी हिदायत। जिले कलेक्टरों को चीफ मिनिस्टर रेवंत रेड्डी की हिदायत, कहा तमाम डिस्ट्रिक्ट्स में हाइड्रा की तर्ज का सिस्टम करके गैर मजाज तामीरात के खिलाफ करे कार्रवाई। तेज बारिश से जिले निर्मल के GNR कॉलोनी में दाखिल हुआ सैलाबी पानी। मिनिस्टर श्रीधर बाबू ने अपने दौरे के दौरान लोगों को मुस्तकिल हल का दिया यकीन। लगातार और मूसलाधार बारिश के बाद तेलंगाना के कई आबी ज़खायर हुए फुल। श्रीसालम डैम के 10 दरवाजे 20 फीट उठाकर छोड़ा गया पानी। संगारेड्डी जिले के अमीनपुर में हाइड्रा की ताज़ा तरीन कार्रवाई। सर्वे नंबर 462 में 18 गुंटे पर बनी तामीरात को किया मनहता। न्यूज़ बुलेटिन में ये थी अब तक की खबरें। मज़ीद ताज़ा तरीन अपडेट्स और दिलचस्प प्रोग्राम्स के लिए देखते रहिए BBN चैनल।